నమస్తే వనకం వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ మంజుషా చంద్రన్ ఛానల్. ఈరోజు నేను మీకు మా బేబీకి నేను ఏ ప్రొడక్ట్స్ వాడతాను, ఏమేమి కొన్నాను, విచ్ ఇస్ వర్త్ ఆఫ్ బయింగ్, విచ్ ఇస్ నాట్, హిట్ ఆర్ మిస్ అనేది చూద్దాము. వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను ఒక టిప్ కూడా ఇస్తాను, డోంట్ మిస్ ద టిప్. ఫస్ట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ చూద్దాము. నేను అవినో బ్రాండ్ వాడుతున్నాను. బేబీ వాష్ అండ్ షాంపూ రెండు ఇవే, సో వేరే ప్రోడక్ట్ నేను యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. చాలా బాగుంది ఇదైతే, ఇట్స్ డెఫినెట్లీ హిట్ ఈ ప్రోడక్ట్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అవినో సేమ్ బ్రాండ్లో మాయిశ్చరైజర్ తీసుకున్నాను. ఇది కూడా డెఫినెట్గా వర్త్ ఇట్. ఇవి రెండు ప్రొడక్ట్స్ చాలా యూస్ఫుల్ నాకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మా బేబీకి బాడీ మసాజ్ చేపిస్తారు. బాడీ మసాజ్ వచ్చేసరికి కోకోనట్ ఆయిల్తో, ఇది ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్. నేను వేరే ఆయిల్ అయితే యూస్ చేయాలనుకోలేదు, అందుకే ఇదే ట్రై చేశాను. నాకు ఇది చాలా వర్త్ అనిపించింది. నెక్స్ట్ హెయిర్ కోసం అయితే ప్యూర్ ఆర్గానిక్ క్యాస్టర్ ఆయిల్ వాడతాం మేము. ఇది కోల్డ్ ప్రెస్ ఆయిల్. ఇది కూడా చాలా మంచి ప్రోడక్ట్, ఇది కూడా డెఫినెట్లీ హిట్ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బేబీ పౌడర్, సెబాబైడ్ వాళ్ళది పౌడర్ నేను తీసుకున్నాను, కానీ నేనైతే యూస్ చేయట్లేదు. బేబీకి 6 months వచ్చేంత వరకు పౌడర్ యూస్ చేయకూడదని అయితే నాకు డాక్టర్ చెప్పారు, అందుకని నేను యూస్ చేయట్లేదు. సో ఇట్స్ డెఫినెట్లీ ఇనిషియల్ స్టేజ్లో బై చేయడం ఇట్స్ నాట్ అ వర్త్. సో ఒక 6 months తర్వాత మీరు మీ బేబీకి బై చేయాలనుకుంటే యూ కెన్ బై. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మదర్స్ పర్స్ వాళ్ళది కాజల్. ఇదైతే మనం ఇంట్లో కాజల్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, సేమ్ అలానే స్మెల్ వస్తుంది. నాకైతే బాగా నచ్చింది, మంచిగా క్రీమీగా, ఈజీ టు వైప్ లాగా మంచిగా బాగుంది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇది కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇట్స్ డెఫినెట్లీ హిట్ ప్రోడక్ట్ నాకైతే. నేను ఇంట్లో ట్రై చేద్దాము, ఇంట్లో ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, బట్ కానీ నాకు కుదరలేదు, అందుకే నేను ప్రిపేర్ చేయట్లేదు. చాలామంది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి బటర్ఫ్లై ఎసెన్షియల్ వాళ్ళది, ఇది వచ్చేసరికి బేబీకి టంగ్ క్లీన్ కోసం. జనరల్గా ఇది అంత నీడెడ్ కాదు, సజెస్ట్ కూడా చేయరు చాలామంది, బట్ కానీ మా మమ్మీ తీసుకున్నారు ట్రై చేద్దామని చెప్పేసి. నేను ట్రై చేశాను, నాకు బాగానే అని అనిపించింది, బట్ కానీ నీడ్ కాదు, నెసెసరీ ప్రోడక్ట్ అయితే కాదు. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇది హిట్టా మిస్సా అనే దానికంటే ఇది ఎసెన్షియల్ ప్రోడక్ట్ కాదు, కావాలంటే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మా బేబీది డైపర్స్. మనం నార్మల్గా ఈ డైపర్స్ వాడతాం కదా, నేనైతే డైపర్స్ వచ్చేసరికి బేబీ హగ్లోనే తీసుకున్నాను, ఫస్ట్ క్రైలోనే తీసుకున్నాను. ఇది మా హస్బెండ్కి వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చారనమాట. నేను డైపర్స్ కంటే క్లాత్ డైపర్స్ చాలా ప్రిఫర్ చేస్తున్నాను. మీకు చూపిస్తాను నేను ఏ క్లాత్ డైపర్స్ వాడుతున్నాను అనేది. ఇవి కూడా బేబీ హగ్లోనే తీసుకున్నాము. ఇది క్లాత్ డైపర్స్ అనమాట. ఇవి డెఫినెట్లీ వర్త్. బేబీని కంప్లీట్గా డైపర్లోనే ఉంచలేం కదా, సో అందుకని చెప్పేసి డైపర్ ఫ్రీ కోసం, ప్లస్ నేను డైపర్స్ వాడడం చాలా తగ్గించేశాను, కంప్లీట్గా అవాయిడ్ చేశాను. సో ఈ డైపర్సే వాడుతున్నాను. ఇవి కంప్లీట్లో వర్త్ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ నేను ఇది ఇన్స్టాగ్రామ్లో చూసి తీసుకున్నాను అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో, దీని లోపల ఇది వస్తుంది. ఇది ఇన్సైడ్ టక్ చేసేయచ్చు, దీనికి ఇలా వస్తుంది అనమాట. ఇన్సైడ్ దీనికి టక్ చేసేయచ్చు. ఒక 4 to 5 పీస్ దాకా హోల్డ్ చేస్తుందని చెప్పారు, కానీ నేనైతే యూస్ చేయలేదు. ఎందుకు అంటే మా బేబీ జస్ట్ 1.5 month బేబీ, తనకి ఇది చాలా పెద్దగా అయిపోతుంది అనమాట. ఇక్కడ అడ్జస్ట్ కూడా ఇచ్చారులే, కానీ చాలా బల్క్గా ఉంది, చాలా పెద్దది అయిపోతుంది. సో నాకు తెలిసి 1 year తర్వాత ఇది వాడడం బెటర్ ఏమో. సో ప్రెజెంట్ అయితే ఇట్స్ మిస్ ఫర్ మీ. మీలో ఎవరైనా వాడుంటే చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి కోంబ్. ఇది కూడా ఎసెన్షియల్ ప్రోడక్ట్ అయితే కాదు, బట్ కానీ చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో. బేబీ హెడ్ మీద పెట్టినా కోమ్ చేసినా కానీ తనకి ఆ ఫీల్ కూడా తెలీదు, ఆ స్పర్శ కూడా తెలియదు అనమాట, అంత సాఫ్ట్ ఉంటుంది. నాకైతే బాగా నచ్చిన ప్రోడక్ట్ అయితే. ఫర్ మీ ఇట్స్ అ హిట్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా యూస్ అయిందో చెప్పండి ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మిటన్స్. యాక్చువల్లీ మిటన్స్ ఇట్స్ నాట్ అ హిట్ ఫర్ మీ. ఎందుకు అంటే మిటన్స్ ఎప్పుడన్నా కోల్డ్ సీజన్లో
వింటర్ సీజన్లో బేబీకి చలి పుట్టకుండా ఉండడానికి వేస్తే ఓకే. బట్ కానీ వాళ్ళు చేతిలో నోట్లో పెట్టుకోవడం, మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మనల్ని టచ్ చేయడము, మన ఫేస్ టచ్ చేయడం, ఇవన్నీ ఒక మైల్ స్టోన్స్ అనమాట. ఈ మిటన్స్ చేతికి వేసేస్తే వాళ్ళు నోట్లో పెట్టుకోవడానికి ఉండదు. ప్లస్ ఈ మిటన్స్కి మురికి ఉంటుంది, అవే నోట్లో పెట్టుకుంటారు, అనవసరమైన ఇన్ఫెక్షన్స్. నాకైతే ఇట్స్ కంప్లీట్లీ మిస్. మేబీ వింటర్లో అయి ఉంటే కొంచెం బెంగళూరు అలాంటి ప్లేసెస్లో ఉన్నప్పుడు, మేము స్టార్టింగ్లో బేబీ పుట్టినప్పుడు బెంగళూరులో ఉన్నాము. అప్పుడు ఆ 1 వీక్ ఓకే యూజ్ అయినాయి, అక్కడ చాలా కోల్డ్ ఉంది కాబట్టి. బట్ కానీ ఇట్స్ బెటర్ టు అవాయిడ్ దిస్ ప్రోడక్ట్ అనమాట. నాకైతే ఇట్స్ కంప్లీట్లీ బెస్ట్ ప్రోడక్ట్ సీజన్ బేస్ చేసుకొని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనం క్లాత్ డైపర్స్ వేస్తాం కదా, క్లాత్ డైపర్స్ వేసినప్పుడు పూప్ దానికి అంటుకుపోయి గలీజ్గా అయిపోతుందని చెప్పేసి నేను ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో చూసి తీసుకున్నాను. ఇది ఎలా అంటే ఈ షీట్ ఇంతవరకు తీసేసి క్లాత్ డైపర్ ఉందనుకోండి, క్లాత్ డైపర్కి ఇలా పెట్టేసి ఇంకా వేసేయడమే. ఇట్స్ యాక్చువల్లీ మిస్ ప్రోడక్ట్ ఫర్ మీ. నాకే కాదు, మ్యాక్స్ యూజ్ చేసిన మ్యాక్సిమం తెలిసి ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ మిస్. ఇట్స్ నాట్ వర్త్ టు బై అనిపించింది నాకైతే నాట్ వర్త్ టు బై. నెక్స్ట్ వచ్చేసరికి ఈ గిలికాయ, ఇలాంటివి చాలా టాయ్స్ తీసుకున్నాం మేము. ఈ ఏజ్లో టాయ్స్ ఆర్ నాట్ ప్రిఫరబుల్ నాకు తెలిసి. ఒక 2 months 3 months వచ్చిన తర్వాత టాయ్స్ కొనడం చాలా బెటరు. ప్రజెంట్ అయితే ఇట్స్ అ మిస్ ఫర్ మీ. ఏజ్ని బేస్ చేసుకొని యూ కెన్ బై అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫిలిప్స్ వాళ్ళది ఫిలిప్స్ వాళ్ళది అవెంట్ బ్రెస్ట్ పంప్ అనమాట. నాకైతే చాలా యూస్ఫుల్ అయిన ప్రోడక్ట్ ఇది. బేబీ వాళ్ళు బుజ్జి కదా, ఎక్కువ పాలు తాగరు కదా, కొంచెమే పాలు తాగుతారు. సో లీకేజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని పంప్ చేసేసి దీంతో చూపిస్తాను ఆగండి. ఇలా పెట్టేసుకొని బ్రెస్ట్కి పెట్టేసుకుంటే పంప్ చేసేస్తుంది. ఇట్స్ ఆటోమేటిక్ అనమాట, మాన్యువల్ కాదు, ఆటోమేటిక్ అనమాట. ఇది నొక్కితే పంప్ చేసేస్తుంది. దాన్ని మీరు స్టోర్ చేసేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో అయితే 4 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకుంటే 4 to 6 hours వరకు స్టోర్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో అయితే అప్ టు 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది నాకు నా లాక్టీషియన్ చెప్పింది. మీరు కూడా ఒక్కసారి సెర్చ్ చేసుకొని చూసుకొని తీసుకోండి. ఫిలిప్స్లోనే ఇంకొకటి గ్రీన్ కలర్ కూడా ఉంది, అదైతే పోర్టబుల్. దీనికి ఛార్జింగ్ పెట్టే యూస్ చేయాలన్నమాట. మీరు అదే తీసుకోండి, ఎవరైనా తీసుకోవాలనుకుంటే. అది పోర్టబుల్, క్యారీ చేయొచ్చు మంచిగా ఈజీగా. సో ఈజీ టు యాక్సెస్ అనమాట ఆ ప్రోడక్ట్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి బేబీ పిల్లో. మా బేబీ హెడ్ పక్కకు పెట్టేస్తాడు బాగా, ఊరికే హెడ్ పక్కకు పెట్టేస్తాడు అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద హెడ్ అనమాట. వాడికైతే నేను యూస్ చేశాను కానీ వాడు ఉంచుకోవట్లేదు. ఇది పెట్టేశానంటే ఫుల్ ఏడుస్తాడు, లేదంటే పీకేసుకోవడానికి ట్రై చేస్తుంటాడు. నాకైతే ఇది అమ్మెస్ ప్రోడక్ట్. కొంతమందికి యూస్ఫుల్, చాలా యూస్ఫుల్ అవుతుంది. నాకైతే ఇట్స్ అమ్మెస్ ప్రోడక్ట్. ఇది 98% వాటర్ అని చెప్పేసి పెట్టేశారనమాట వీళ్ళు. సాఫ్ట్ లైక్ అ ఫెదర్. నిజంగానే మంచి ప్రోడక్ట్. నో ఆల్కహాల్, పారాబెన్ ఫ్రీ, మంచి ప్రోడక్ట్ ఇది. ఇట్స్ డెఫినెట్లీ ఏ హెడ్ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి డ్రై షీట్స్ హిట్ చెప్పాలా మిస్ చెప్పాలా ఏమో, నాకైతే కన్ఫ్యూజ్ ఉంది ఈ ప్రోడక్ట్ మీద. నేను వేసినప్పుడు డెఫినెట్గా కిందకైతే వెళ్ళవు, బట్ కానీ బేబీకి చాలా అనీజీగా ఉంటుంది. ఈ పైనే ఉంటాయి అండ్ ఎక్కువ పీల్చుకోదు, సోక్ అయిపోయినట్టు ఉంటుంది నాకు బేబీ. సో ఇట్స్ మిక్స్ కైండ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఫర్ మీ ఇట్ ఈస్. నెక్స్ట్ వచ్చేసరికి బేబీ హగ్లోనే మేము బేబీ బెల్ట్ తీసుకున్నాము. ఎవరైనా బెల్ట్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడైతే అస్సలు తీసుకోకండి, ఒక 6 months తర్వాత తీసుకోండి. అప్పుడు బేబీ కొంచెం కూర్చోవడము, హెడ్ ప్రాపర్గా స్టడీ పెట్టడం ఉంటుంది కదా. సో అప్పుడైతే యూస్ఫుల్ అవుతుంది ఈ ప్రోడక్ట్. బిఫోర్ 6 months అయితే ఈ ప్రోడక్ట్ అస్సలు యూస్ఫుల్ ఉండదు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే బేబీకి 6 months ఏజ్ దాటిన తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఫీడింగ్ పిల్లో. చాలా 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 యూస్ఫుల్ అయిన ప్రోడక్ట్ ఇదైతే.
డెఫినెట్లీ హిట్ ప్రోడక్ట్ ఇది. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇలా పెట్టేసుకొని బేబీకి ఫీడ్ చేయడం. కార్లో అయినా కానీ ఇంట్లో అయినా కానీ బేబీని ఇలా పెట్టేసుకొని ఫీడ్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నాకైతే ఇది చాలా 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 మోస్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. ఎవరైనా తీసుకోవాలి కొంచెం డౌట్ఫుల్గా ఉంటే హైలీ రికమెండ్ ప్రోడక్ట్ ఇదైతే. డెఫినెట్గా యూస్ చేయండి. అసలు అల్లాడిస్తున్నారండి, నేను చెప్పినా కానీ ఆపట్లేదు. అవే మీకు బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తున్నాయి వాయిసెస్, కొంచెం ఇగ్నోర్ చేయండి. మీరన్నా అడ్జస్ట్ అవ్వండి, మా వాళ్ళు ఎటో అడ్జస్ట్ అవ్వరు. నెక్స్ట్ వచ్చేసరికి స్టెరిలైజర్ అండి. ఇది కూడా ఫిలిప్స్ ఎవెంట్ బ్రాండ్ నుంచే తీసుకున్నాను నేను. ఇది మోస్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. బాటిల్ ఫీడింగ్ చేసే వాళ్ళకైతే ఇంకా యూస్ఫుల్ అవుతుంది ఈ ప్రోడక్ట్. నేను ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే బ్రెస్ట్ పంప్ చేస్తున్నాను కదా, ఆ మిల్క్ సేవ్ చేసి పెడుతుంటాను కదా, సో ఆ బాటిల్ని క్లీన్ చేసుకోవడానికి నేను ఈ స్టెరిలైజర్ వాడతాను. బాటిల్ ఒక్కటే కాదండి, సిలికాన్ది టాయ్స్ ఏమన్నా ఉన్నాను కానీ ప్లస్ పాలాడా ఉంటుంది కదా, ఫీడ్ చేస్తాం కదా, పాలాడాని క్లీన్ చేయడానికి కూడా నేను ఇదే యూస్ చేస్తాను. ఇది ప్రోడక్ట్ చూపిస్తాను. దీంట్లో 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇలా కింద ఇక్కడ వచ్చేసరికి ఈ కింద కంపార్ట్మెంట్లో వచ్చేసరికి వాటర్ పోయాలి క్లీనింగ్ కోసం, అండ్ దీంట్లో వచ్చేసరికి బాటిల్స్ ఇవన్నీ పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసరికి చిన్న చిన్నవి పాలాడా అండ్ సిలికాన్ ప్రొడక్ట్స్ ఏమన్నా ఉంటే అవి పెట్టి క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది ఆఫ్, ఇది ఆన్. ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. మెయిన్గా బాటిల్ ఫిట్ చేసే వాళ్ళకి చాలా యూస్ అవుతుంది. ఇది మస్ట్ బై ప్రోడక్ట్ ఫర్ దెమ్. నెక్స్ట్ వచ్చేసరికి పాలాడా అని చెప్పాను కదా, నేను బ్రెస్ట్ పంప్ చేసినవి పాలాడాతోనే ఇస్తానన్నమాట. ఇది స్టీల్ది అండ్ సిల్వర్ది కూడా ఒకటి ఉంది. నేను 2 యూస్ చేస్తుంటాను వైసా వర్స్. అండ్ నేను మీకు లాస్ట్లో ఒక టిప్ చెప్తానని చెప్పాను కదా, ఆ టిప్ అబౌట్ D3 విటమిన్ గురించి. డ్రాప్స్ బేబీకి ఇచ్చే ముందు ఫస్ట్ బాగా షేక్ చేయండి, సో కింద సెటిల్ అయింది మొత్తం బాగా మిక్స్ అవుతుంది. సెకండ్ వచ్చేసరికి ప్రతి డే ఒకే టైమింగ్ మెయింటైన్ చేయండి, అప్పుడు బేబీ బాడీకి అడాప్టివ్ బాగుంటుంది. ఈ 2 టిప్స్ నాకు నా డాక్టర్ సజెస్ట్ చేశారు, నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను.